శ్రీ విద్యా గణపతయే నమః, శ్రీమాత్రే నమః, శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మణే నమః. మహాదేవంతరణేనం భస్మోద్ధూలత విగ్రహం చిన్ముద్రిత కరాంభోజం దత్తాత్రేయం నమామ్యహం. ముందుగా పిఠాపురం గురూజీ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షక మహాశయులకు నమస్కారం. ఫిబ్రవరి నెల 11వ తేదీ నుంచి 17వ తేదీ వరకు కూడా వార ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వారం రవి యొక్క సంచారం 13వ తేదీ వరకు కూడా మకర రాశిలోను, 14వ తేదీ నుంచి కుంభరాశిలోను, చంద్రుడు యొక్క సంచారం 12వ తేదీ వరకు కుంభరాశిలోను, 14వ తేదీ వరకు కూడా మీనరాశిలోను, 13వ తేదీ వరకు మేషరాశిలోను, 17వ తేదీ నుంచి వృషభ రాశిలోకి చంద్రుడు యొక్క సంచారం జరుగుతుంది. కుజుడు యొక్క సంచారం మకర రాశిలోను, బుధుడు యొక్క సంచారం 17వ తేదీ వరకు కూడా మకర రాశిలోను, గురుడు యొక్క సంచారం మేషరాశిలోను, శుక్రుడు యొక్క సంచారం 12వ తేదీ వరకు ధనస్సులోను, 13వ తేదీ నుంచి మకర రాశిలోను, అలాగే శని యొక్క సంచారం కుంభరాశిలోను, రాహు యొక్క సంచారం మీనరాశిలోను, కేతువు యొక్క సంచారం కన్యారాశిలోను జరుగుతుంది. ఈ గ్రహగతులను అనుసరించి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేషరాశి అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, కృత్తికా నక్షత్రం 1వ పాదం వారు మేషరాశిలోకి వస్తారు. ఈ వారం మేషరాశి వారికి చిన్న చిన్న ఆటంకాలతోటి పనుల యందు శ్రద్ధ అనేటటువంటిది ఏర్పడినప్పటికీ చెప్పుకోదగినటువంటి విధానంలో అనుకున్నటువంటి స్థాయికి ఎదగలేక ఇబ్బందులు పడుతూ ఉండడం, అలాగే చెప్పుకోదగినటువంటి స్థాయి లేకపోవడం వలన ఏ విధానంలో చూసినా ఎటు చూసినా సరే ప్రతి వ్యక్తి కూడా మిమ్మల్ని మాట పడించేటటువంటి విధంగాను, మాట పడడానికి నేను సిద్ధంగా ఉన్నాను అనేటటువంటి విధానంలోనూ మిమ్మల్ని ఆలోచించేటటువంటి పరిస్థితికి అవకాశాలు మీకు మీరే ఇస్తూ ఉండడం ప్రారంభంలో జరుగుతుంది. అయితే 3-4 రోజులు దాటిన దగ్గర నుంచి ఏదైతే మీరు ఆటంకాలు అని అనుకుంటున్న పనులు ఉన్నాయో, ఏవైతే మీరు ఇబ్బంది అని అనుకుంటున్నటువంటి పనులు ఉన్నాయో, ఆ ఇబ్బందులు ఏర్పడేటటువంటి పరిస్థితి నుంచి అనుకూలమైనటువంటి పరిస్థితికి మారే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. గత అనుభవాలు, గతంలో అనుభవించినటువంటి పాఠాలు, వాటి నుంచి వచ్చినటువంటి అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుని శ్రమ లేకుండా మిమ్మల్ని మీరు ఏ విధంగా ముందుకు తీసుకుని వెళ్ళాలి, మిమ్మల్ని మీరు ఏ విధంగా ముందుకు సాగించాలి అనేటటువంటి ఆలోచన దృక్పథం అనేటటువంటిది ఏర్పడుతుంది. అలాగే ప్రతి వ్యవహారంలోనూ కూడా కోపతాపాలు అనేటటువంటివి ఉంటాయి. సాధ్యమైనంత వరకు వివాదాలకు, అలాగే మాట వదిలేటటువంటి వాటికి, కోపానికి దూరంగా ఉండడానికి సాధ్యమైనంత వరకు ప్రయత్నం చేయండి. ఈ వారం మీకు అనుకూలమైనటువంటి పరిస్థితి సాధ్యమైనంత వరకు అభివృద్ధిగా ఉంది. అలాగే ఒక ప్రారంభంలో ఉండే 2-3 రోజులు మినహాయించి మిగిలినటువంటి రోజులన్నీ కూడా అనుకూలమైనటువంటి పరిస్థితే ఏర్పడుతుంది. చదువుకునేటటువంటి విద్యార్థుల్లో అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ ఆరోగ్యపరమైనటువంటి విషయం నిమిత్తంగా కొద్దిగా అజీర్తి కానీ, లేకపోతే భోజనపరమైనటువంటి విషయం నిమిత్తంగా ఇబ్బందులు పడడం కానీ, ఉదర సంబంధమైనటువంటి బాధలు కానీ జరిగేటటువంటి అవకాశం, తత్కారణంగా వాళ్ళు అభ్యసించేటటువంటి విద్యా విధానాల నిమిత్తంగా ఆటంకాలు ఏర్పడడం అనేటటువంటివి జరుగుతాయి. అలాగే కోర్టు పరమైనటువంటి వ్యవహారాల నిమిత్తంగా స్త్రీ పురుషుల ఉభయంలోనూ కూడా ఉన్నటువంటి ఇబ్బందుల నుంచి కానీ, ఆ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల నుంచి కానీ బయటపడేటటువంటి మార్గాల గురించి అన్వేషణ అనేటటువంటిది 14వ తారీఖు దాటిన తర్వాత మీరు ప్రయత్నం చేసినట్లయితే కొంతవరకు అనుకూలమైనటువంటి పరిస్థితి మీకు వచ్చేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సాంకేతిక పరిజ్ఞానంలో కానీ, విద్యా విధి విధానాల్లో కానీ, అలాగే కంప్యూటర్ పరమైనటువంటి వ్యవహారాల నిమిత్తంగా కోర్సులు చేసేటటువంటి ఆలోచన కలిగినటువంటి వ్యక్తులు కానీ ఈ సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకునేటటువంటి దానికి, ఆ సమయానుకూలంగా విద్యా అవకాశాలని, ఉద్యోగ అవకాశాలని లభించుకునేటటువంటి పరిస్థితికి చాలా అనుకూలమైనటువంటి పరిస్థితిగా ఈ వారం కనిపిస్తోంది 14వ తారీఖు దాటిన తర్వాత. అలాగే ఎప్పటి నుంచో ఎదురవుతున్నటువంటి దీర్ఘకాలికమైనటువంటి సమస్యలు కానీ, ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు కానీ, లేదా ఆర్థికపరమైనటువంటి విషయాల నిమిత్తంగా ఉండే చికాకులు కానీ కొంతవరకు ఉపశమనం కలిగించడం, ఎప్పటి నుంచో ఉండేటటువంటి రుణ బాధలు అనేటటువంటివి తగ్గడం, రావలసినటువంటి ఆర్థికపరమైనటువంటి విషయం నిమిత్తంగా రావలసినటువంటి రుణాలు మీకు సమకూలమైనటువంటి విధానంలో
అంటే మీరు ఇచ్చినటువంటి డబ్బు కూడా సాధ్యమైనంత వరకు మీకు అనుకూలించేటటువంటి విధంగా మీకు వసూలయ్యేటటువంటి పరిస్థితి కనిపించడం జరుగుతుంది. భాగస్వామ్య వ్యవహారాలు కానీ లేదా జీవిత భాగస్వామితో కానీ కొంత అనుకూలమైనటువంటి పరిస్థితి, లాభదాయకమైనటువంటి అనుకూలతలు వచ్చేటటువంటి పరిస్థితి, రాజకీయంగా పురోభివృద్ధి సాధించేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. వృత్తిపరంగా కానీ వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి విధి విధానాల్లో కానీ అనుకూలమైనటువంటి మార్పులు రావడం, అభివృద్ధి సాధించడం, ఆర్థికంగా లావాదేవీల విషయం నిమిత్తంగా అనుకూలత ఏర్పడడం జరుగుతుంది. స్త్రీలకు ప్రధానంగా నూతన విషయాల నిమిత్తంగా ఆలోచనలు కలగడం, కోర్టుపరమైనటువంటి విషయాల నిమిత్తంగా సానుకూల వాతావరణం ఏర్పడడం, ఉద్యోగపరమైనటువంటి విషయం నిమిత్తంగా ఉండే ఇబ్బందులను 14వ తారీఖు దాటిన తర్వాత అధిగమించేటటువంటి అవకాశాలు ఉండడం జరుగుతాయి. అలాగే స్త్రీ పురుషుల్లో ఉద్యోగపరమైనటువంటి విషయం నిమిత్తంగా అధికారుల యొక్క అనుకూలతలు ఏర్పడడం, అభివృద్ధి సాధించడం, అన్ని విధాల మీ యొక్క సహాయ సహకారాలు, తోటివారి యొక్క సహాయ సహకారాలు అనుసంధానం చేసుకుని మీ పురోభివృద్ధికి తోడ్పడడం జరుగుతాయి. సినీ టీవీ మీడియా రంగానికి సంబంధించినంత వరకు అనుకూలమైనటువంటి పరిస్థితి, అభివృద్ధి సాధిస్తారు అని చెప్పుకోవచ్చు. వ్యాపారపరమైనటువంటి విషయం నిమిత్తంగా జాయింట్ వ్యాపారస్తులు అంటే భాగస్వామ్య వ్యాపారం చేసేటటువంటి వారికి కొంత అనుకూలమైనటువంటి పరిస్థితి ఈ వారంలో ఏర్పడుతుంది అనడంలో ఏ విధమైనటువంటి అతిశయోక్తి లేదు. మొత్తం మీద ఈ వారం మీకు సర్వ విధాలా కూడా అనుకూలమైనటువంటి పరిస్థితి ఏర్పడడానికి, అభివృద్ధిని సాధించడానికి దగ్గరలో ఉండేటటువంటి శివాలయంలో ఈశ్వరుడికి సోమవారం రోజున రుద్రాభిషేక కార్యక్రమము, అలాగే ఈశ్వరుడికి ఒక 11 ప్రదక్షిణాలు చేయడం కానీ లేదా ఒక 3 చండీ ప్రదక్షిణాలు చేయడం వలన, గోసేవ చేయడం వలన విశేషమైనటువంటి శుభ ఫలితాలను మీరు పొందుతారు అని తెలియజేస్తూ ఈ వీడియోపై మీ అమూల్యమైనటువంటి స్పందనను కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. 10 మందికి ఉపయోగపడుతుంది అనే అభిప్రాయం కనుక కలిగినట్లయితే సోషల్ మీడియా ద్వారా షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. అలాగే ఈ ఛానల్ని మొదటిసారి కనుక చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండేటటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేయడం ద్వారా నోటిఫికేషన్లు అనేటటువంటివి పొందుతారు అని తెలియజేస్తూ రైతు బాగుండాలి, రాజ్యం బాగుండాలి, దేశం బాగుండాలి, జవాన్లు బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు, సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి. మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు.